మేజర్ల మండలంలో ఏఐసి అధ్యక్షులుగా ప్రభు నిమిత్తము పోరాడే యోధులుగా ప్రభు మంచి సైన్యం నుంచి నడిపించుగాక. ఏఐసియు డైరెక్టర్ వాళ్ళ బృందానికి ప్రత్యేకమైన వందనాలు. పాలకారులో ఒక మంచి తత్వం ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ పోరాడాలి, దాన్ని న్యాయపరంగా. అంటే ఈ బృందంలో ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళు ఎన్నుకొని ఈ రోజు మన యేసురత్నాన్ని కూడా ఈ చేజల మండలంలో ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏఐసియు ఏంటి దీని అబ్రివేషన్? ఆల్ ఇండియా క్రిస్టియన్ యూనిటీ. ఈ ఏఐసియు వ్యవస్థాపకులు జాన్సన్ అయ్య గారు. దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప సంస్థ. దేవుడు దీన్ని అయ్యగారు ద్వారా ఈ సంస్థను ఏర్పాటు చేసేయడం మనం ఎంతగానో ఈ రోజు కూడా దీని విషయంలో మనం ఎంతో సంతోషిస్తూ చెప్పక పిల్లకే మేము ఈ సంస్థలో జాయిన్ అయిపోయాం. ఇదే కదరా మనకు కావాల్సింది. ఎతకడానికి పోయిన తీగ కాలు అడ్డం పడ్డట్టు మాకు ఏఐసియు దొరికింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు మా ఫెలోషిప్ లో ఎవరికి ఏ సమస్య వచ్చినా మేమందరం నిలబడుతున్నాం. అందుకు అయ్యగారు సింహంలో పోరాడతాడు. ఏది వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటాడు. అంతే. చట్టపరంగా దేవుని యొక్క ప్రేమ కలిగిన ఏసీ టీం మీ పక్షాన ఉంటుందని నేను ప్రభు పేరట మీకు ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నా. సువార్త పక్షమున మీకు ఎదురైన ఆటంకం ఎక్కడైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే, ఏసీ టీం అన్నది ఖచ్చితంగా మీ పక్షమున గలమెత్తి మాట్లాడడానికి ఖచ్చితంగా ముందుంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నా. చాలా సమస్యలను ప్రభు మరి మేము పరిష్కరించాం కూడా దేవుని యొక్క ప్రార్థన శక్తితో మాత్రమే, ప్రార్థన బలముతోని చాలా కార్యక్రమాలు దేవుడు మా చేత చేయించగలుగుతున్నాం. మనకి ఒక ఏసు అంటే ఒక బలం దేవుని ద్వారానే మాకు ఇచ్చిన ఒక గొప్ప బలం అన్నమాట. ఎందుకంటే ఆత్మీయంగా నడుస్తాం, ఆత్మీయంగా మాట్లాడతాం, ఆత్మీయంగానే పోరాడతాం. టీంలో హెడ్ ఆయన పెద్ద ఆయన ఎవరు? జాన్సన్ గారు. మీరు ఈ టైం ఆ టైం అనేది ఆయనకి భేదం లేదు. ఏ సమయమైనా రాండి అంటే మేమందరం కూడుకొని వచ్చేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఏఐసియు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూనిటీలో ప్రాంత వర్గ భేదం లేదు. మేమందరితో కలిసి పనిచేస్తాం. ఫెలోషిప్స్ అన్ని ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ మనమందరం ఏకమై స్వార్థ పక్షాన ఐక్యతగా పోరాడదాం. సర్వ మానవాళి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. మనమందరము దేవుని జత పనివారమై ఉన్నాం. మనమందరము ఐక్యతగా కలిసి దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.